ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఫిర్యాదుల వెల్లువ ఒక మోస్తరు నుంచి ఇప్పుడు తారస్థాయికి చేరినటువంటి పరిస్థితి. పైగా భూముల కబ్జాలకు సంబంధించినటువంటి కంప్లైంట్లే ఎక్కువ వస్తున్నాయని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ అంశాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆ పార్టీ యంత్రాంగానికి ఇప్పటికే అధినేత పవన్ కళ్యాణ్ డైరెక్షన్స్ ఇచ్చారు. మరోవైపు దేశంలో స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి జరిగేటువంటి సంబరాల గురించి మనకు తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్లో 34 ఏళ్లుగా పంచాయతీల్లో స్వాతంత్ర దినోత్సవాల నిర్వహణకి ఇస్తున్నటువంటి మొత్తం ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఈ మొత్తాలన్నింటినీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రివైజ్ చేశారు. ఈ అంశం విశేషాలు ఏంటి, అలానే బాధితుల పక్షాన జనసేన నిలబడేటువంటి క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు మనతో పాటు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రజనీ గారు, ఫస్ట్ ఈ ఫిర్యాదులకు సంబంధించి చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఒక అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఎక్కువగా భూ కబ్జాల కేసులే వస్తున్నాయి అనేది ఎలా పరిష్కరిస్తారు? ఈ సివిల్ ఇష్యూస్ అనగానే కోర్టులు కూడా పరిష్కరించే పరిస్థితి ఉన్నది. ఏళ్ల తరబడి అవి నలుగుతూనే ఉంటాయి. ఎటువంటి పరిష్కార మార్గాన్ని చూపించబోతున్నారు కొత్త ప్రభుత్వంలో? సార్, ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎం స్థాయి కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈ ఫిర్యాదులు చూస్తుంటే నాకు ఒకే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది సార్. అర్జున్ గారు కూడా వన్ డేలో సీఎం గా ఏం చేయగలుగుతాను అంటే, జనాల బాధలు లేకపోతే జనాల స్పందన లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకుంటే పరిపాలన ఎలా చేయాలో ఒక అవగాహన వస్తుంది అన్న మూమెంట్ అండి. ఒక్క రోజులో ఏం చేసేస్తాడా, రోడ్లు వేస్తాడా, ఇల్లు ఇంకోటి కట్టించేస్తాడా అంటే లేదు. ప్రజల స్పందన ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. సో డిప్యూటీ సీఎం గా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి, అంటే గత 10 సంవత్సరాల ఆయన ప్రతిపక్షం కానీ లేకపోతే ఏ ఎమ్మెల్యే లేకపోవడం కానీ, 2 చోట్ల ఓడిపోవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, జనాల్లోనే ఉన్నారు. జనవాణి ద్వారా జనాల సమస్యలు తెలుసుకున్నారు. ఈ రోజు ఒక అధికారంలోకి వచ్చారు, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు. మరి ఈ రోజు చెక్కుల మీద సంతకాలు పెడతారా, ఏసీ రూముల్లో కూర్చుంటారా అంటే లేదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ పునాది నాకు ఎప్పుడు గుర్తుంటుంది అంటూ మళ్ళీ అదే ధోరణితో మొన్నటిదాకా ఆయన ఒక్కడే జనవాణి కండక్ట్ చేసేవారు. కానీ ఇక ఎమ్మెల్యేల, మినిస్టర్ల లేకపోతే ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తుల, రాజకీయంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉన్న వాళ్ళ, వాట్ ఎవర్ ఇట్ మే బండి, వీళ్ళందరినీ రోడ్డు మీద టెంట్ కింద కూర్చోబెట్టి ప్రజల సమస్యలు అర్థం చేసుకునే విధానంలో ముందుకు వెళ్తున్నారు. ఇది నిజంగా చాలా ఒక స్పందన అండి, ప్రజా స్పందన. అంటే మనకు తెలుసు, గత ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ స్పందన కంప్లైంట్ ద్వారా కలెక్టర్ల దగ్గరికి, ఎస్పీ దగ్గరికి ప్రతి సోమవారం వెళ్తాం. ఏ రకంగా స్పందిస్తారో చూస్తాం. స్పందించకపోతే హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా ప్రభుత్వం చేయలేని పనిలో లేకపోతే అధికారులు నిరక్షణంగా ఉన్న ధోరణిలో హైకోర్టులో ప్రశ్నిస్తూ ఒక ఆర్డర్ తీసుకొస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసామని అడుగుతాం. కానీ ఇక్కడ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మీ సమస్యలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరి సమస్య 100లో 90% ఇష్యూస్ పూర్తిగా భూదందా, భూ కబ్జా. అంటే ఇక్కడ ఈ భూమి నాది అండి, ఇదిగోండి డాక్యుమెంట్స్, ఇదిగోండి అడంగల్, ఇదిగోండి ఈసీలో ఉంది, నా భూమి మీద ఇంకొకరు ఉన్నారు అంటూ విజయవాడ, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. కానీ వైజాగ్ పరిసర ప్రాంతాలు, విజయనగరం, ఇకపోతే శ్రీకాకుళం, వీటన్నిటికీ భూములకి పట్టాలు అవి చాలా తక్కువ ఉంటాయండి. కానీ 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి వంశపారంపర్యంగా వాళ్ళే ఉంటారు. కానీ ఈ రోజు వాళ్ళని జుట్టు పట్టుకొని బయటకు గెంటేసి వాళ్ళ భూముల్ని ఆక్యుపై చేస్తుంటే కోర్టులో కేసులు వేయడానికి వస్తే, అమ్మా ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటున్నారు, దానికి కాగితాలు ఉండాలి కదమ్మా అంటే, ఎప్పటి నుంచో మాకు ఇచ్చేసిన భూములండి, ఇదిగోండి 75లో మాకు పట్టా ఇచ్చారు, మేము ఇప్పుడు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం, ఈ భూములు ఇప్పుడు గవర్నమెంట్ దందాతో గత వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఆక్యుపై చేశారు. మరి ఇప్పటికిప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా రజనీ గారు, మీరు ఇచ్చేయండి అంటే అది ఎలా అవుతుంది? అంటే భూమి మీద హక్కులు ఎవరికి ఉంటాయి అంటే, దాన్ని కొనుక్కున్న వాడికి కాదేమో, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నవాడికి కాదేమో, ఈక్వల్ గా భూమి మీద పొజిషన్ లో కలిగి ఉన్నాడు కూడా సమాన హక్కేమో అనేటటువంటి చట్టాలండి. ఇప్పుడు భూమి నీదే అవ్వచ్చయ్యా, పొజిషన్ లో ఎవరున్నారని అడుగుతారు సర్వసాధారణంగా. పొజిషన్ లో ఇంకొక అధికారికంగా అలాట్ చేసినటువంటి భూముల్ని కూడా
కబ్జా చేశారు అనే మాజీ సైనికులకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపైన ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఈ ఫిర్యాదులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద ఇంతవరకు ఒక క్లారిటీ రాలా. ఫిర్యాదులు వస్తున్నాయి, దానికి సంబంధించిన రిపోర్ట్స్ మీడియాలో వస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏ విధంగా వాటిని క్లియరెన్స్ చేస్తారు, దీనిపైన ఒక వ్యూహం ఏమైనా ఉందా? సార్ వ్యూహం అనే పదం మీకు బాగా అలవాటు. ఆ వ్యూహ ప్రణాళిక ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఉందో దాని ప్రకారం అధికారులకి ఇమీడియట్ గా కాల్ చేసి పలానా ఏరియా ఎస్పీనా ఈ కంప్లైంట్ ఎందుకు మీరు పర్సూ చేయట్లేదు, దీన్ని ట్రెస్ పాస్ కింద ఎందుకు కట్టట్లేదు, పొలం గొడవ కాదే, అతని మీద ఇతను దాడి చేసి గాయపడ్డాడే, ఇతను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడే, ఎమ్మెల్సీ ఉంది కదా, మరి అతనికి ఎందుకు మీరు అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టట్లేదు, లేకపోతే 324 326 ఎందుకు పెట్టలేదు, లేకపోతే అతని భూమిలోకి ఇతను వచ్చాడు కదా ట్రెస్ పాస్ కేసు కింద ఎందుకు కట్టలేదు అంటే ప్రతిదీ పోలీసులు ఎక్కడ తప్పించుకోవాలో అంటే ఎక్కడ నెగ్గాలో కాదు తెలిసిన వాడు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా ఈ పోలీసులు అన్నిట్లో ముందుంటారండి. పుట్టప్పుడు కేసు చేయండి రా బాబోయ్ అంటే ఇది సివిల్ కేసులు మేము చూడమంటారు. అవతల వైపు నుంచి ఫోన్లు వస్తాయి. యువతల వైపు నుంచి ఇంకొక రకంగా ఉంటే లేదు లేదు అన్నిట్లో తలదూరుస్తామంటూ చాలా విషయాల్లో కోర్టు ద్వారా సస్పెండ్ అయిపోయిన పోలీసులను కూడా మేము చూసామండి. మోరోవర్ ఇక్కడ పోలీసులు ట్రెస్ పాస్ కట్టమంటే మేము కట్టము, ఇది సివిల్ కేసు, కోర్టుకు పొండి అంటున్నారు. అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కోర్టులో పడిపోవాల్సిందే. అరే వాళ్ళ ఇంట్లోకి అవతలోడు వస్తుంటే అది ట్రెస్ పాస్ ఎందుకు కట్టారు సార్, ఇంటి డాక్యుమెంట్స్ వీళ్ళవే కదా, వీళ్ళే కదా ఎప్పటి నుంచో ఆ ఇంట్లో ఉంటున్నారంటే లేదండి వీళ్ళు ఏదైతే ఆక్యుపై చేసే రౌడీలు ఓనర్లను ఇంట్లోంచి గెంటేయచ్చు, కానీ రౌడీలు వచ్చి ఆ ఇంట్లో ఉంటే మాత్రం కోర్టు ద్వారా ఆర్డర్లు తెచ్చుకొని అప్పుడు ఆ ఇల్లు వెకెట్ చేయాలట. ఆ ఇల్లు గాని స్థలం గాని ఖాళీ స్థలాలు చూస్తే చాలు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారి కన్ను కుట్టేసిద్ది. ఇమీడియట్ గా టెంట్లు గట్రా వేసేసి దాంట్లో ఒక పని వాళ్ళనో ఇంకొకళ్ళనో పెట్టేసి ఆ భూమిని ఆక్యుపై చేసేస్తారు. వాళ్ళని అక్కడి నుంచి కదల్చాలంటే కోర్టు ఆర్డర్ తీసుకురమ్మంటారు. సో ఈ మాదిరిగా గతంలో భూ కబ్జాలన్నీ జరిగినాయండి. ముఖ్యంగా వైజాగే అడ్డాగా ఎందుకు పెట్టుకున్నారంటే రాజధాని రైతులంటే చదువుకున్న వారు, తెలివిగలవారు, కొద్దో గొప్ప ఆర్థికంగా ఉన్నవారు, కోర్టు దాకా వెళ్లి నిలదీసి ప్రశ్నించగల సమర్థులు, వాళ్ళ దగ్గర అన్ని భూములకి కాగితాలు, డాక్యుమెంట్స్, ఈసీలు, అడంగులు అన్ని ఉంటాయి లింక్ డాక్యుమెంట్స్ తో సహా. కానీ వైజాగ్ భూములకి చాలా వరకు తక్కువ ఉంటాయి సార్. కొంతమంది దగ్గర అసలు భూమికి సంబంధించిన కాగితాలు ఉండవు, ఏళ్ల తరబడి నుంచి అదే భూమి మీద ఉంటారు, ఈసీలు ఉండవు, లింక్ డాక్యుమెంట్స్ ఉండవు. సో వారిని మాత్రమే మోసం చేయగలుగుతాం. అందులోనూ వారికి కేసు వేసేంత విద్యార్హత కొంతమందికి లేదు, కొంతమంది ఆర్థిక స్తోమత లేదు. ఉన్నా కానీ వైజాగ్ నుంచి అమరావతి దాకా రాలేని పరిస్థితులు కొంత ఉంటాయి వాళ్ళలో. ఇవన్నిటినీ అసహాయతని బేస్ చేసుకొని గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు తన జెండాని వైజాగ్ లో పాతబోయారు. అదృష్టవశాత్తు ప్రజలు ఇచ్చిన తీర్పుతో వారు తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమై లోటస్ పాండ్ లో కూడా అడుగు పెట్టలేక బెంగళూరులో తచ్చట్లాడుతున్న పరిస్థితి. రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫిర్యాదులకు సంబంధించి వస్తున్నటువంటి అంశాలు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు నిర్వహిస్తున్నారు. రోజు ఎవరో ఒకరు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు కానీ అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటినీ కంపైల్ చేసేందుకు కావాల్సినటువంటి వ్యవస్థలు కానీ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ప్లాన్ కానీ ఏమైనా ఉందా? సార్ ఒక మెట్టు ఎక్కినప్పుడు రెండో మెట్టు ఎక్కుతారు కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద బయట కూర్చున్న ఎమ్మెల్యే ఇమీడియట్ గా, మీరు కూడా ఒకసారి లైవ్ ఏదైనా ఉంటే చూడండి, ఇమీడియట్ గా ఆ ఎమ్మెల్యే అయితేనేమి, మినిస్టర్ అయితేనేమి, ఎంపీ అయితేనేమి ఆ కంప్లైంట్ ఏంటో ఇది పల్నాడు ఎస్పీ కలపండి, ఆ ఎస్పీ గారు ఈ కంప్లైంట్ మీరు ఎందుకు తీసుకోలేదు, ఇది ఎన్ని రోజుల నుంచి ఎందుకు అయ్యాయా, అది దాని గురించి జరుగుతుంది డిస్కషన్, వాళ్ళ ఆధారాలు అవి సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేకపోయారండి. ఆధారాలు వాళ్ళు తెచ్చే గారికి మీరెందుకు ఉద్యోగం చేస్తున్నారు, మీకు నెలాఖరు ఎందుకు జీతం తీసుకుంటున్నారు, ఆవిడ ఫిర్యాదు చేసింది, మీరు దర్యాప్తు చేసి మీరు ఆధారాలు తీసుకురావాలి, మీ ఉద్యోగం కూడా వాళ్ళనే చేయమంటారా, మీ జీతం వాళ్ళకి ఇచ్చేస్తారా ఏమన్నా అని అడుగుతున్న పరిస్థితిలో కన్సర్న్ డిఎస్పీలో ఎస్ఐలో సార్ ఏమనుకోకండి సార్, వారిని పంపించండి, మేము ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి ఆ కేసు కడతాము అని చెప్పి మాట్లాడుతున్నది కళ్ళ ముందు మేము చూసినామండి. అదే రకంగా సివిల్ కేసులు లేకపోతే భూమి మీద ట్రెస్ పాస్ కేసులు, వీటన్నిటికంటే మించి కొన్ని ఉద్యోగాలు తీసేశారండి గత ప్రభుత్వంలో. ఎన్నో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న ఉద్యోగాలు, ముఖ్యంగా పంచాయతీ శాఖలో సంబంధించి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి జీతాలు తక్కువ ఇచ్చారని, లేకపోతే కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేశారని వారందరూ కూడా ఈ రోజు కోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితి. అంటే గత ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తే ఉద్యోగులు ఉద్యోగం చేసుకోకుండా కోర్టుకు రావాల్సిన పని లేదు కదండి. సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. GGH గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతో మందిని
కరోనా టైంలో పనిచేసిన ఉద్యోగులను కూడా వాళ్ళ ఉద్యోగ నిబంధనలకు ఉల్లంఘనతో బయటికి పంపించేశారు. ఏమనంటే కాంట్రాక్ట్ అయిపోయింది, మీరు పొడిగించాల్సిన పని లేదు, మీరు వెళ్ళిపోండి అని మా వాళ్ళని వేసుకుంటామంటూ ఉద్యోగానికి 1,00,000, 2,00,000, 5,00,000 డిమాండ్ చేసి మార్పించుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం కింద ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేయడానికి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల నుంచి మీరు ఏం చేయలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్ని రోజులు పడుతుంది ఇవన్నీ ఒక దారిలోకి తీసుకురావడానికి, ఒక కొలిక్కి తీసుకురావడానికి? సార్ ఇప్పుడు నాకు అమర్నాథ్ గౌడ్ అన్న, అది అమర్నాథ్ గుర్తొస్తున్నారండి. అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు అనుకుంటా. కోడి గుడ్డు పెట్టింది, అది పొదగాల, అది బిడ్డనవ్వాలా, అది పుంజో పెట్టో అప్పుడే కదా తెలిసేది. నేనంటే ఎగతాళి చేశారే, ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు కదా అంటున్న పరిస్థితి అయితే ఉంది సార్. ఈ రోజు మీరు పెట్టొచ్చిందా పుంజొచ్చిందా అంటే, ఆయన ప్రభుత్వం ఫామ్ అయ్యాక రైతు భరోసాకి ఎప్పుడో అక్టోబర్ లో చేశారండి. అమ్మఒడి కూడా ఆయన ప్రభుత్వం ఫామ్ అయ్యాక 8 నెలల తర్వాత చేశారు. విద్యా కానుక అయితే 11 నెలలు ఉంది. సో టైం పడుతుంది. పూర్తిగా ఖాళీ చేతులు ఇచ్చి తపట్లు కొట్టమంటే కొడతాం గానీ, ఖాళీ చేతుల్లోంచి మేము ఏదన్నా ఉత్పత్తి చెయ్యాలి అంటే మాకేం అర్థం కావట్లేదండి. ఎప్పుడు మా నాయకుడే మా కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈసారి ఆగస్టు 15కి మీరు హామీ ఇచ్చిన వాటిలో కొత్త పథకాలు మొదలు పెడుతున్నారు. ఒక 3 పథకాలు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? ఎంతవరకు దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ అయింది? 100% అండి. ఏదో 3 కొత్త పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయి అన్నారు. అయినా ప్రభుత్వం గడ్డు కాలంలో ఉన్న, రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న, ఏదైతే పాపం డిప్యూటీ సీఎం గారు జీతం తీసుకోలేని పరిస్థితి అంటూ నిర్ధారించిన, బ్లీచింగ్ కూడా డబ్బులు లేవన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ పాపం ఆయనకేనంటేనండి, ఆయన కోరిక ఏది కోరుకున్నా తీరదేమో, నేను జీతం తీసుకుంటానన్నాడు. టక్కుమని మళ్ళీ 2-3 రోజుల్లో జీతం తీసుకోలేని పరిస్థితిలో ఉంది. ఫర్నిచర్ కూడా నా డబ్బులతో నేనే కొనుక్కుంటా. ఈ ఫర్నిచర్ కోసమే మహాయుద్ధాలు జరిగినాయి. నాకెందుకురా బాబు, నేనే ఎంతో మందికి ఇస్తుంటా, నా ఫర్నిచర్ నేను కొనుక్కుంటాలని ఒక నిర్ధారణకు వచ్చేసారండి. పంచాయతీలకి బాగానే ఆయన చాలా ఉదారంగా డబ్బులు ఇచ్చినట్టున్నారు కదా. 34 ఏళ్ళుగా మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు స్వాతంత్ర దినోత్సవాలు నిర్వహించడానికి 100 రూపాయలు ఇస్తే ఈయన ఇప్పుడు దాన్ని 10,000 చేశారు. మేజర్ పంచాయతీలకి 250 రూపాయలు ఉంటే 25,000 చేశారు. సో డబ్బులు ఏవైనా కానీ ఖర్చు పెడుతున్నారు బాగానే. సార్, గతంలో ప్రభుత్వం మీద తిరగబాటు చేసింది సర్పంచులు సార్. సర్పంచులు అనే వాళ్ళు ఆ ఊరికి వాళ్లే హీరోలు సార్. ఎందుకంటే పొలం చేసుకున్నోడుకో, కౌలు చేసుకున్నోడుకో ఎమ్మెల్యే ఎవరో, ఎంపీ ఎవరో, సీఎం ఎవరో కూడా కొంతమందికి తెలియని పరిస్థితుల్లో ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా సర్పంచ్ దగ్గరికే వెళ్తారు. అందులోను మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, గ్రామ స్వరాజ్యమే రాష్ట్ర అభివృద్ధికి కానీ దేశ ప్రగతికి కానీ పునాది అని. అటువంటి గ్రామ స్వరాజ్ మీద పవన్ గారికి, జగన్ గారికి ఉండే వ్యత్యాసం చూపిస్తూ, ఈ ఆగస్టు 15 భారతదేశానికి స్వతంత్రమే కాదు, రాష్ట్రానికి కూడా మరొక్కసారి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారి అరాచకపు పరిపాలన నుంచి ఎలాగైతే అప్పట్లో స్వతంత్రం వచ్చిందో, వైసీపీ అరాచక పరిపాలన నుంచి కూడా కూటమిని గెలిపించడంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సర్పంచులకి ఇంకొంచెం దగ్గరయ్యారు. వారి మనసును దోచుకున్నారు. రాగల పంచాయతీ ఎన్నికల్లో ఇది దృఢమైన పునాది వేయబోతుంది. జగన్ గారి ఓటమికి మొదటి మెట్టు సర్పంచులే. ఓకే, పంచాయతీలను బలోపేతం చేస్తాం అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆర్థికంగా ఒక పరిపుష్టి కల్పిస్తాం అన్నారు. మొదటి అడుగు అనుకోవాలా ఇది, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవాల నిర్వహణకు ఇచ్చినటువంటి నిధుల్ని? అఫ్కోర్స్ సార్, మొదటి అడుగే అనుకోవాలి. కానీ ఇంకా కూడా వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు వేయలేని పరిస్థితుల్లో, ఈ రోజు ఒక ఎమ్మెల్యే రోడ్లు వేయాలని అడుగుతుంటే వేయలేని పరిస్థితుల్లో, డబ్బు లేని పరిస్థితుల్లో ఖజానాని తీసుకొచ్చిన దౌర్భాగ్యుడు సమాధానం అసెంబ్లీలో కూర్చొని చెప్పకుండా ఢిల్లీలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. 36 మంది అంటున్నాడు. ఎవర్రా చూపించరా అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని పోతున్నాడు. ఫుల్ సైజ్ ఫోటోలు తీసుకెళ్లట్లేదు. వాళ్ళ భార్య బిడ్డల్ని తీసుకెళ్లట్లేదు. వారికి నష్టపరిహారం ఇస్తామన్నా వారిని ప్రభుత్వానికి చూపించట్లేదు, దాచిపెట్టుతున్నారు అంటున్న పరిస్థితి అయితే నెలకొనిందండి. ఎనీవే, ఏదైతే రాష్ట్రం గడ్డు కాలం నుంచి కాపాడవలసిన బాధ్యత ఈ రోజు క్యాపిటల్ అమరావతిదండి. ఈ రోజు అమరావతి సంపదని సృష్టిస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అది. సో ఎనీవే, ఈ ఖజానా గండి పడిపోతుంది. సో 1వ తారీఖు జీతాలు వచ్చినాయి, వయోవృద్ధులకి పెన్షన్ వచ్చింది. 1వ, 2వ సర్కార్ వారిపాట అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన, ఒకేసారి 1000 రూపాయలు పెంచిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒక పక్కన. ఆ పక్కన ఉంటావా, ఈ పక్కన ఉంటావా అంటే రాష్ట్ర ప్రజలు ఈ పక్కనే ఉంటున్నారు. ఎనీవే, ఈ రంగస్థలంలో ఇప్పుడే తెరలేపారండి. వచ్చింది కూడా 2 నెలలు. ఈ రంగస్థలంలో మీ పాత్రలు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు అంటున్నారు. ఎంతవరకు వచ్చింది? దానికి సంబంధించి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా కష్టపడ్డ వాళ్ళకి ఎవరిని కూడా
ఉపేక్షించు, అందరికీ అవకాశం కల్పిస్తాం అంటున్నారు. ఏంటి జనసేన పార్టీ ప్లాన్ ఏంటి దీని మీద? సార్ 100% సార్. నిన్న కూడా నాగబాబు గారు ఒక డిస్కషన్ లో కూడా చెప్పారు, పార్టీకి కష్టపడిన ప్రతి ఆడపిల్ల ఆ బిడ్డ స్థాయిలో కూర్చోబెడతాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నామినేటెడ్ పోస్ట్ ని అందరినీ అప్లై చేయమంటున్నారు. చాలా మంది సార్ అప్లై చేసే ధైర్యం మాకు ఉండదు సార్, ఎందుకంటే మా నాయకుడికి ఒకళ్ళ ఏమనుకుంటారో అనే భయంతో చాలా మంది అసలు నామినేటెడ్ పోస్టులు అప్లై చేయలేదండి. కళ్యాణ్ గారు అడిగారు మొన్న, ఏవి ఎంతమందివి నామినేటెడ్ కి వచ్చినాయి అంటే, ఇంతమంది ఏంటి, మిగతా వాళ్ళు ఎందుకు పెట్టలేదంటే చాలా మందికి ఆయన ఏమనుకుంటారో, పదవి ఉంటేనే పనిచేయాలా, పదవి లేకపోయినా పనిచేద్దాం అన్న మనసులో స్థానం ఉంటే చాలు, ఆ సైరన్ కార్లు మనకెందుకు, ఆ బుగ్గ కార్లతో మనకేం పని అని వెనక్కి తగ్గుతుంటే, లేదమ్మా అది మీ బాధ్యత, ప్రతి ఒక్కరూ నామినేటెడ్ పోస్ట్ కి అప్లై చేయండి, మీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది, మీరు కావాల్సిన పోస్టులు అప్లై చేయండి, దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి అండి. ఇప్పుడు మీరు అరుణ్ గారికి వచ్చిద్దా, రజనీ గారికి వచ్చిద్దా, కీర్తన్కి వచ్చిద్దా, శివపార్వతి గారికి వచ్చిద్దా, ఇవన్నీ కాదండి, ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని నాగబాబు గారు ప్రామిస్ చేశారండి. అందరూ ధైర్యంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మనది, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాము, ఏ రోజు వెలుగులోకి రాలేదు. ఈ రోజు జనసేన ఒక స్థాయిలో ఉంది. 2 కూటమిలు అంటే సెంట్రల్ కానీ ఇటు టీడీపీ కానీ మంచి స్థానం సంపాదించుకుంది కాబట్టి అందరూ మంచి స్థానంలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి జనవాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ వస్తుంది. అందులో ఎక్కువ శాతం భూ కబ్జాలకు సంబంధించినటువంటి కంప్లైంట్లే వస్తున్నాయి. సైనికులు, మాజీ సైనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర కూడా దోపిడీ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలని సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం సంబంధిత వ్యక్తులపైన అని రజనీ గారు చెప్తున్నారు. మరోవైపు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఇచ్చినటువంటి నిధుల పెంపు కార్యక్రమం అనేది రాబోయే రోజుల్లో పంచాయతీలకి, స్థానిక సంస్థలకి స్వావలంబన నిధులకి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛనిచ్చేటువంటి అంశంగా చూడాల్సి ఉంటుందని ఆమె విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.